మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం. బైబిల్ తెరిచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుందాం ఒకసారి. వారు 10వ వచనం 25:10 వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. చాలు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలేకున్నా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చక్కని పాటలు, ప్రార్థన, ఆరాధన మీరు జరిగించుకున్నారు. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా నీ కృప కలిగిన మాటలు నా నోటికి అందించండి, మా నోటికి అందించండి ప్రభువా. అయ్యా, నిజంగా నేను మాట్లాడితే వ్యర్థం నాయన, మీరు మాట్లాడితేనే ప్రయోజనం ప్రభువా. కుటుంబాలు కట్టబడతాయి, ప్రాంతాలు కట్టబడతాయి, పట్టణాలు కట్టబడతాయి, జీవితాలు కట్టబడతాయి. అయ్యా మీరు మాట్లాడండి ప్రభువా, మీరు మాట్లాడండి, మాతోటి సహాయం చేయండి. కృప చూపించండి నాయన, కృప చూపించండి ప్రభువా. వినగలిగిన చెవులను, అర్థం చేసుకున్న మనసును అనుగ్రహించండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. పరలోకము నుంచి నీ కృప చేత నీ మాటలు మాకు వినిపింప చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. శ్రద్ధగా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. గడిచిన రాత్రి మనము ధ్యానం చేసుకున్నాం. ఏమని ధ్యానం చేసుకున్నాం చెప్పండి? రాత్రి వాక్యం ఏంటి? మనము సిద్ధపడాలని రాత్రి ధ్యానం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక చిన్న ప్రేరేపణ మళ్ళీ నాకు ఇచ్చినాడు. అదే ప్రేరేపణ మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలి అనుకున్నటువంటి వాక్యం, దయచేసి అందరు తలవెత్తి నా వైపు చూస్తూ శ్రద్ధగా వాక్యం వినండి. ఒక్క పదం కూడా మీరు వదులుకోవద్దు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య పాఠం ఏంటంటే మన ప్రవర్తన. చెప్పండి. జాగ్రత్త వినాలి. కొన్నిసార్లు మనకు తెలియకుండా మన ప్రవర్తన చాలా నష్టాన్ని కలిగిస్తుంది. మనం అందుకే బైబిల్ సామెత గ్రంథం రాసి ఉంటుంది, ఒకరి ప్రవర్తన మన దృష్టికి యథార్థంగా ఉంటుంది, ప్రీతికరంగా ఉంటుంది, కానీ తుదకు మరణానికి నడిపించిద్దంట. వాడి ప్రవర్తన వాడు చూసుకున్నప్పుడు అబ్బో నేను గొప్ప, నేను గొప్ప ఇదే చెప్పుకుంటూ ఉంటాడు. కానీ వాడి ప్రవర్తన చివరికి వచ్చేలాకి ఎలా మార్చబడి తెలుసా? మరణానికి అప్పగించేసిద్దంట. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన ప్రవర్తన ఎంత ప్రాముఖ్యమో, మన ప్రవర్తన ఎంతగా ప్రభావితం చెందిద్దో మీరు అర్థం చేసుకోవాలి. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో 10 మంది కన్యకలు, ఈ 10 మంది కన్యకల గురించి ఎంత ధ్యానించినా కానీ మనకి ఇంక తక్కువ అనిపిస్తుంది. ఈ 10 మంది కన్యకల్లో 5 మాత్రమే మంచి ప్రవర్తన కలిగిన వారు, మంచి బుద్ధి కలిగిన వారు. 5 ప్రవర్తన మాత్రం బుద్ధి లేని వాళ్ళు, ప్రవర్తన లేని వాళ్ళు. వాళ్ళకు వచ్చే నష్టం ఏంటంటే, ఆ 5 కన్యకలకు వచ్చే నష్టం ఏం తెలుసమ్మా? తలుపులు వేయబడ్డాయి. వాళ్ళ ప్రవర్తన బట్టి తలుపులు మూయబడిపోయినాయి. హల్లెలూయా. ఈరోజు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం తెలుసా? మన ప్రవర్తన బట్టి ఏం మూయబడిపోయినాయి? నిన్ను బట్టి ఏం మూయబడిపోయినాయి? నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. నీ ప్రవర్తన చాలా చాలా ప్రాముఖ్యమైపోయింది. ఆ కన్యకలు ఎవరు? వాళ్ళు పరిశుద్ధులు, కన్యకలు, పరిశుద్ధుల సహవాసం చేర్చబడిన వాళ్ళు, పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన వాళ్ళు. వాళ్ళతో కలిసి వీళ్ళని కూడా కన్యకులను పిలువబడుతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ ప్రవర్తన వల్ల ఏం జరిగింది? నష్టం ఏం జరిగిందమ్మా? తలుపులు మూయబడ్డాయి, తలుపులు క్లోజ్ అయిపోయినాయి. ఆ తలుపులు ఎవరు తెరవగలరు? తలుపులు ఎవరు తెరవగలరు అండి? మరొకసారి చదువు మా వచనం.
11వ వచనం. తలుపు వేయబడిపోయింది. ఇక నీకు లేదు, నీకు ఎలాంటి యోగ్యత లేదు, నీకు ప్రవేశం లేదు. అయ్యో అయ్యో మాకు తలుపు తీయి, అయ్యో అయ్యో మాకు తలుపు తీయి. అమ్మా, నీ ప్రవర్తన బట్టి నీకు తలుపు వేయబడింది. వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ తలుపు తీయబడింది. వాళ్ళు ప్రవేశించేశారు, దర్జాగా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాస్తవానికి నేను మరొకసారి చెప్తాను. ఈ మధ్యకాలంలో నేను చెన్నై ప్రయాణం పోతూ ఉన్నప్పుడు నేను రిజర్వేషన్ చేసుకుంటాను. రిజర్వేషన్ చేసుకొని పక్షాన జనరల్ టికెట్ తీసుకొని నేను ఏసీ కంపార్ట్మెంట్లోకి వెళ్తాను. వాస్తవానికి రిజర్వేషన్ టికెట్ లేకుండా ఏసీ కంపార్ట్మెంట్లో కాదు, స్లీపర్ క్లాస్లో కూడా ప్రవేశించకూడదు మనం. అది నేరం అన్నమాట. ఎందుకంటే మనకు దానిలో అర్హత లేదు కాబట్టి ప్రవేశించకూడదు. మనం ఏం చేస్తామంటే ఖాళీగా ఉండి అనుకో బర్తులు దాన్ని తీసుకుంటాం కోసం వెళ్తాం. జనరల్ టికెట్ తీసుకునేసి నేను ఏసీ కంపార్ట్మెంట్లోకి వెళ్తాను. వెళ్ళినప్పుడు నేను ఎలా తయారవుతానంటే మంచి డ్రెస్ వేసుకుంటాను, మంచి స్ప్రే కొట్టుకుంటాను, మంచి షూ వేసుకుంటాను, నా పర్సు నిండా డబ్బులు పెట్టుకుంటాను, లోపలికి వెళ్తాను అనమాట. ఎందుకంటే నా ప్రవర్తన చూసినప్పుడు అతనికి ఇటు దొంగోడనో ఈడు ఇంకొకడోనని చెప్పేసి అలాంటి ఆలోచనలు ఆ టీటీ కాడికి రాకూడదు. ఆ టీటీ కాడికి రాకుండా నేను ప్రవర్తించాలి. నేను పోయేసేసి నా పర్సు ఇలా తీసి చూపిస్తాను. తీయగానే నా పర్సు నిండా డబ్బులు కనబడతాయి. దాని నుంచి ఒక టికెట్ చేస్తాను. సార్ నాకు చిన్నగా బర్త్ కావాలంటాను. ఇంత డిఫరెన్స్ నువ్వు పే చేయాలయ్యా, ఇంత డిఫరెన్స్ పే చేసే పని అయితే నువ్వు ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపో జనరల్కి అంటాడు. సార్ నేను పే చేస్తాను సార్ అన్నప్పుడు ఆయన ఫైన్ రాస్తాడు, నాకు ఇంత డబ్బులు నువ్వు ఫైన్ కట్టాలని చెప్పేసి అని. ఆ ఫైన్ కట్టేసి తను ఇచ్చిన బర్త్లో ఖాళీగా ఉంటే బర్త్ ఇస్తాడు. ఆ బర్త్లో నేను పడుకుంటాను. నా ప్రవర్తనని అక్కడ చూపించుకోవాలి, లేకపోతే పోలీసులు పిలిపించేసి దొంగోడని చెప్పేసి నన్ను అప్పగిస్తారు. ఒక డిగ్నిఫైగా ఉండాలి. ఏసీ కంపార్ట్మెంట్లో పోయినప్పుడు ఎలా ఉండాలి, చీపర్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో, జనరల్ క్లాస్ నీ ఇష్టం. జనరల్లోకి పోవాలంటే నీ ఇష్టం వచ్చి పోవచ్చు అంతే. బండి వేసుకుని పోవచ్చు, టీషర్ట్ వేసుకుని పోవచ్చు, పాన్ పరకు నవ్వులుకుంటూ పోవచ్చు, నువ్వు ఎట్టయిన పోవచ్చు. కానీ ఏసీ కంపార్ట్మెంట్లో వెళ్ళేటప్పుడు ఆ విధానం వేరే, స్లీపర్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ విధానం వేరే. నేను అంటున్నాను, నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రవర్తన చాలా ముఖ్యం. నేను ట్రైన్లో వస్తా ఉంటే నేను ఒక సీట్లో కూర్చున్నాను. నా ఎదురు ఒక పెద్ద ఆయన కూర్చోన్నాడు. ఒక 60 సంవత్సరాల వయసు ఉండొచ్చు బహుశా. టీటీ వచ్చేసి అందరు టికెట్ చెక్ చేస్తూ ఉన్నాడు. ఆయన కూర్చొని ఆయన నీ టికెట్ చూపిమన్నాడు. అదే నా టికెట్ లేదు, మా అల్లుడు రిజర్వేషన్ చేశాడు, నన్ను పోయి ఎక్కమన్నాడు, నా టికెట్ పలానా నెంబర్ ఇదే 42 నెంబర్ అని చెప్పేసి అంటున్నాడు. సీట్ నెంబర్ 42 అంటున్నాడు. సరే నీ ప్రూఫ్ చూపించమన్నాడు. ఆధార్ కార్డు లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. పక్కన మేమందరం కూర్చున్నాం. మమ్మల్ని చూసాం, మేము కొంచెం డిగ్నిఫైగా ఉన్నాం కదా, మమ్మల్ని చూసాడు ఆయన. ఏం సార్ అతను ఆధార్ కార్డు లేదు అంటాడు. టికెట్ ఒకవేళ మనం తీసుకెళ్ళిపోయినప్పుడు మనకు వచ్చిన టికెట్ జిరాక్స్ తీసుకుని వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ట్రైన్స్ మనం ప్రయాణం చేసినప్పుడు రిజర్వేషన్ టికెట్లో మనం వెళ్తున్నప్పుడు మన చేతిలో ఆధార్ కార్డు కానీ మన చేతిలో ఫోన్ కానీ లేకపోతే మనం ఆ టికెట్ని జిరాక్స్ తీసుకుని వెళ్ళాలి. జిరాక్స్ షాప్లోకి వెళ్తే వాడు 10 రూపాయలు తీసుకుంటాడు. తీసుకుని మనం ట్రైన్ ఎక్కాలి, అప్పుడు బాగుంటుంది. ఆయన నన్ను కుదరదు, నువ్వెవడు, నా పేరు సుబ్బారావు అండి, కే సుబ్బారావు అండి, కే సుబ్బారావు ఎంతమంది లేరు ఇక్కడ, కుదరదు అని చెప్పేసి అన్నాడు. సార్ అన్నా, సార్ నేను వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాను చెప్పేసి అని వాళ్ళ నెంబర్ చెప్పమన్నా. ఒక నెంబర్ చెప్పాడు. అమ్మాయికి వెళ్ళింది, వేరే అమ్మాయి, ఎవరో ఏ దేశంలో, వేరే దేశం, వేరే రాష్ట్రం అమ్మాయికి వెళ్ళింది. ఆ అమ్మాయి మాట్లాడే భాష నాకు అర్థం కావట్లేదు, నేను మాట్లాడే భాష ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. ఏందండి ఎవరు అమ్మాయి మాట్లాడుతుంది అంటేను, అయ్యో సారీ అబ్బాయి, ఇది తప్పు చెప్పి అనుకుంటాను, ఇంకో నెంబర్ చెప్పని చెప్పేసి అని ఒక నిమిషం గడ్డం కింద చేయి పెట్టేసేసి నెంబర్ చెప్పాడు. నెంబర్ చెబితే ఒక అబ్బాయి ఎత్తాడు. హలో, మీరు సుబ్బారావు తాలూకా అండి అని అడిగాను నేను. నువ్వెవరు అన్నాడు. ఒరే నీకెందుకు స్వామి, నువ్వు సుబ్బారావు తాలూకా కాదో చెప్పు. అయ్యో అవునండి సుబ్బారావు తాలూకానండి, మీరు ఎవరు సార్, లేకపోతే మీరు ఊరు అనాలి. ఫోన్ చేశాను, అయ్యా నువ్వు పలానా రాంబాబు తాలూకా అన్నావు అనుకో, అవును సార్ నేను రాంబాబు తాలూకా, ఏంటి సార్ అనాలి. అంతేకమ్మా సమాధానం చెప్పేది. నువ్వెవరో, అరే నీతో అవసరం ఉంది కాబట్టి ఫోన్ చేశాను, మీ ఓళ్ళు పేరు చెప్తానే అంటే, బాబు నువ్వు సుబ్బారావు తాలూకా కాదా, ఏం ట్రైన్ ఎక్కాడు, ఆ ట్రైన్లో టికెట్ లేదు అనగానే అన్నా చెప్పండి అంటున్నాడు. ఇప్పుడు ఏమైందన్న చెప్పండి అంటున్నాడు. ఏమైందన్న చెప్పండి. ఏం లేదు, టికెట్ లేదు, మీ బావగారు రిజిస్ట్రేషన్ చేసి పంపించాడంట, దయచేసి మీ బావకు ఫోన్ చేసేసి నా నెంబర్కి ఆ టికెట్ని వాట్సాప్ పెట్టమని చెప్పు, నేను చూపిస్తాను చెప్పేసి టీటీ గారు చూపిస్తాను, టీటీ గారు ఏమనరు, లేకపోతే కేసు రాస్తారని చెప్పేసి అన్నాను. ఆ జేబులో డబ్బులు కూడా లేవు పాపం. సరే అని చెప్పేసి అని విత్ ఇన్ సెకండ్లో ఒక 10 నిమిషాల్లో నాకు టికెట్ పెట్టేసి సారీ అన్న. అంటే ఏం చెప్తానంటే, కొన్నిసార్లు మన ప్రవర్తన ఎదురు వ్యక్తులకి కోపాన్ని పుట్టుకొస్తుంది.
మన ప్రవర్తన ఎదురు వ్యక్తులకి దయని పుట్టించాలి, జాలిని పుట్టించాలి. నేను చెన్నై నేను కొత్తల్లో నేను సంపాదించుకున్న ఆస్తి చేసా ప్రజల దయ. ప్రజల దయని సంపాదించుకున్నాను కాబట్టి చెన్నైలో కొన్ని సంవత్సరాల పాటు ఏలుబడి చేయగలిగాను. నీకంటూ ఒక స్థితి వచ్చినంత వరకు నువ్వు లోబడిపో, ఎదిగే కొద్దీ ఒదుగుతూ ఉండాలంట. నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఒదుగుతూ ఉండాలి. నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమండి. క్రైస్తవులుగా మన జీవితంలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విశేషమైన సంగతి ఏం తెలుసా? ఏం కావాలంట? ఏం కావాలమ్మా? ప్రవర్తన చాలా బాగుండాలి. మన ప్రవర్తన చాలా బాగుండాలి. మన ప్రవర్తన బట్టే సమస్తం మనకి అనుకూలంగా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తన బట్టే మనకు సమస్తం అనుకూలంగా మార్చబడతాయి, లేకుంటే కష్టం. వీళ్ళ ప్రవర్తన బట్టి జరిగిన నష్టం ఏంటి? ఎన్నో సంవత్సరాల ప్రయాస, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ. ఇదిగో యేసుప్రభు వస్తున్నాడు, యేసుప్రభుని చూడాలి, ఆ పెళ్లి విందుకి వెళ్ళాలి. కొన్ని కుటుంబాలు ఉంటాయి, నాకు తెలిసిన కుటుంబాలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కట్టడం చాలా ఇష్టం. ఇంక వేరే కార్యక్రమంకి వెళ్ళరు. నిన్న మా చెన్నైలో కూడా అంకుల్ వాళ్ళు ఒక పెళ్ళికి వెళ్ళారు. నేను ఇంత ప్రయాసపడి 35 కిలోమీటర్లు చెన్నైలో సాయంత్రం పూట ప్రయాణం చేయడం అనేది నరకయాతన. 2 కిలోమీటర్లు ఎక్కడి నుంచి ఎదిలిపి వెళ్ళాలంటే కనీసం 2 గంటలు పట్టింది. అది బస్సులో. బైక్లో అయితే ఒక అరగంటలు వెళ్ళిపోవచ్చు, లేకపోతే 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. నేను పెళ్ళికి వెళ్తున్నాను రాంబాబు అన్నాడు. మీరు వెళ్తున్నారా? ఆంటీని తీసుకెళ్తున్నాడు. ఆంటీ కూడా వెళ్తానని చెప్పేసి అన్నారు. కొంతమందికి పెళ్ళికి వెళ్ళటం ఇష్టం, పోయేసి వాళ్ళని దీవించాలని ఇష్టం, వాళ్ళని ఆశీర్వదించాలని ఇష్టం, ఆ పెళ్ళి ఎలా జరిగిందో చూసుకోవాలని ఇష్టం. హల్లెలూయా. వీళ్ళకు కూడా సిద్ధపడగలిగింది, ఎన్నో రోజులు ఆశ. అయితే వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు, సిద్ధపాటు కలిగి లేదు. దాన్ని బట్టి ఏం జరిగిందమ్మా? తలుపులు క్లోజ్ అయిపోయినాయి. ఇన్ని రోజుల అవకాశం, నీ ప్రవర్తన ఇంకా మార్చుకోకపోతే ఎలా? ఇన్ని రోజుల అవకాశం ప్రభు నీకు ఇచ్చాడు, ఇన్ని రోజుల అవకాశం ప్రభు నాకు ఇచ్చాడు. ఇంకా మన ప్రవర్తన మనం మార్చుకోకపోతే తలుపులు వేయబడతాయని మీరు మర్చిపోవద్దు. తలుపులు వేయబడతాయండి. ఆ తలుపులు వేస్తే బైబిల్ చెప్పింది, ఆయన వేసిన తలుపులు చెప్పాలి, ఎవడు తీలేడు. మా తాత తీలేడు, మా నాన్న తీలేడు, నేను తీలేను, నా భార్య సైడ్ వాళ్ళు తీలేరు, మా అమ్మోడి సైడ్ తీలేరు, నన్ను కన్నవాళ్ళు తీలేరు, నాతో ఉన్నవాళ్ళు తీలేరు, ఎమ్మెల్యేలు తీలేరు, రాజకీయ నాయకులు తీలేరు, భూలోకంలో గొల్ల చెప్పబడ్డలో తీలేరు. ఆయన కనుక తలుపేస్తే నీ జీవితం క్లోజ్. వీళ్ళ ప్రవర్తన బాగలేదు కాబట్టి వీళ్ళ ప్రవర్తనకి ఎవరు తలుపేశారు? యేసయ్య తలుపేశాడు. ఆయన తలుపు తీస్తే ఏమైంది? ఎవరు మూయలేరు, అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచమే నీ పైకి వచ్చినా సరే తీసిన తలుపు వేయటం ఎవరి వల్ల కాదు. నీ ఎదుట తలుపు తీసిన వాడు భూమికి ఆకాశమునకు సర్వ సృష్టికి దేవుడైన వాడు. స్తోత్రం, 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 హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విశేషమైన మాట ఏంటి తెలుసా? మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన చాలా ముఖ్యమండి. మన ప్రవర్తన చాలా ముఖ్యం. ఇంకొక మాట చెప్తాను. 40వ అధ్యాయము యెషయా గ్రంథము, సారీ 57వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి చదవండి అమ్మ. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. 57వ అధ్యాయము 18వ వచనం. అందరు చెప్పండి, అందరు చదవండి, చదువుకున్న వాళ్ళందరూ చదవండి. నేను వారి ప్రవర్తనను చూచితిని, స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఇప్పుడు నాకు చూడండి, ఆయనంట నెంబర్ 1 స్వస్థపరుస్తాడంట. జాగ్రత్తగా లీడియా గ్రేస్ మేడం గారండి, ఆయన ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. నెంబర్ 2 నడిపిస్తాడు. చెప్పండి, చెప్పండి. నెంబర్ 3 ఓదారుస్తాడు. 1 స్వస్థపరుస్తాడు, 2 3 ఓదారుస్తాడు. నిన్ను దేవుడు స్వస్థపరచాలన్నా
నిన్ను దేవుడు నడిపించాలన్నా, నిన్ను ఓదార్చాలన్నా కానీ ఏం కావాలి? అది మా సంగతి. సీక్రెట్ మీరు నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఇంటికి పోయినాక దాని మీద చేయబెట్టి ప్రార్థన చేసుకోండి. ఇది సీక్రెట్. భూమి ఆకాశాలు గతించిపోయినా కానీ నా మాటలు గతించిపోని ప్రభు చెప్పాడు. నువ్వు ఓదార్చబడాలి నీ పరిస్థితుల నుంచి అంటే ఒకరితో మనకెందుకు? వాడు రాలేదంట, పలకరించలేదంట, ఈ సుబ్బారావు పలకరించలేదంట, ఆ ఎల్లారావు పలకరించలేదంట, ఆ ఎంకమ్మ పలకరించలేదంట, ఇంకొకరు పలకరించలేదంట. నీకెందుకు మా బాధ? దేవుని ఓదార్చ సరిపోదా? స్తోత్రం. ఓదార్చే దేవుడు నీకున్నాడమ్మా. నీ ప్రవర్తన బాగుంటే, నా ప్రవర్తన బాగుంటే దేవుడు నా దగ్గరికి వచ్చేసి ఏం చేస్తాడు చెప్పాలి? ఓదారుస్తాడు. నీ ప్రవర్తన బాగుండి నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. నీ ప్రవర్తన బాగుండి నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నడవవలసిన మార్గాన నడిపిస్తాడు. 32వ అధ్యాయం 8వ వచనం, కీర్తనలో 32వ కీర్తన 8వ వాక్యం, కీర్తనలో 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీకు నడవలసిన మార్గాన. ఎంత మంచి దేవుడు అండి! ఎవరున్నారమ్మా? నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. ఎంత గొప్ప భాగ్యం! ఫ్రీ. ఏమన్నా డబ్బులు అంటామా? డబ్బులు ఏమి కట్టాలా? అట్లా డబ్బులు కట్టాలా? బోధించినందుకు ఈరోజు ఒక లెక్చరర్ వచ్చేసి 1 గంట క్లాస్ తీసుకుంటే 3 లక్షల రూపాయలు జీతం. ఒక కాలేజీలో ఒక సబ్జెక్ట్ చెప్తే 3 లక్షల రూపాయలు జీతం ఒక మంచి లెక్చరర్కి. ఒక ప్రొఫెసర్కి 3 లక్షలు జీతం మా నెలకి. అప్పుడు రోజుకి ఎంత ఆలోచించండి. రోజుకు 30,000 పైన పడుతుంది. గంటకెంత? ఇప్పుడు నీకెవరున్నారు? లెక్చరర్లు కాదు, సృష్టికర్త అని దేవుడు మనకు ఉపదేశం చేస్తున్నాడు. అయినా మన బ్రతుకు మార్చుకోకపోతే ఎట్లమ్మా? మన ప్రవర్తన మార్చుకోకపోతే ఎట్లమ్మా? మన ప్రవర్తన మార్చుకోకపోతే ఎట్లా? వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకి ఏం జరిగినాయి చెప్పాలి? ఏం జరిగినాయి? వీళ్ళ ప్రవర్తన కాదు, వాళ్ళ ప్రవర్తన, బుద్ధిమంతుల ప్రవర్తన, కన్నికల ప్రవర్తన తలుపు వేయబడిపోయింది. వీరి ప్రవర్తన బట్టి స్వస్థపరచబడ్డారు, వీరి ప్రవర్తన బట్టి నడిపించబడ్డారు, వీరి ప్రవర్తన బట్టి ఓదార్చబడ్డారు. నువ్వు చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే తెలుసా? నన్ను చూసి చెప్పవలసిన సాక్ష్యం. యోబుని చూసి ఏమంటున్నారు? అయ్యా 42వ అధ్యాయం చదువుకున్నట్లయితే చదవద్దు, ఎక్కువ రిఫరెన్స్లు అయిపోతున్నాయి. అయ్యా ఎన్ని శ్రమలు పడ్డవరా పెద్దోడా, ఎన్ని శ్రమలు పడ్డవరా. అంతకుముందు ఊరు రాలా, ఆ అక్కలు ఎడిపోయారో, ఆ తమ్ముళ్ళు ఎడిపోయారో, ఆ బామోదులు ఎడిపోయారో, ఏడు రాలా. వాడు తిరిగి బాగుండేలేకి, తిరిగి ఆస్వాదించేలేకి, తిరిగి గొప్పడైపోయేలేకి అందరూ వచ్చేసేసి బంగారం తీసుకొచ్చి ఇచ్చేసేసి ఎంత బాధలు పడ్డావురా. మొన్నటిదాకా ఏమైపోయింది? నీ ప్రవర్తన అందుకే చెప్తాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టదా? నీ ప్రవర్తన నీకు, చదవండి ఆ మాట కూడా ఒకసారి, 4:5 యోబు గ్రంథం 4:5 వచ్చినవేనా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. నీ యథార్థమైన ప్రవర్తన నిన్ను శిఖరాలు దాటించిందని నువ్వు మర్చిపోవద్దంతే. నీ యథార్థమైన ప్రవర్తన నిన్ను గొప్ప చేసిందని మర్చిపోవద్దంతే. హల్లెలూయా. ఇది దేవునికి ఇచ్చిన వాగ్దానం. 45వ కీర్తన 45వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం చదవండి. 45వ అధ్యాయం 2వ వచనం. అబ్బా, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడిలను విరగొట్టేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రవర్తన పైన ఏమైందమ్మా? తలుపులు ఎలా మచ్చబడ్డాయి? కర్ర తలుపులు కాదు. ఇప్పుడు ఎన్ని రకాల తలుపులు వచ్చింది చెప్పండి ప్రశాంత్ బాబు? ఎన్ని రకాల తలుపులు ఉన్నాయి? ఇంతకుముందు మా తలుపు ఉండేది. ఏం తలుపు అంటే కర్రల తలుపు. కొన్ని కుటుంబాల్లో అంతకుముందు ఉండేవి పట్ల తలుపు. ఏ తలుపు తెలుసమ్మా? ఇప్పుడు చూసే పట్ల తలుపు,
పట్టల తలుపు, ఆ తలుపు ఒక పట్ట ఉంటుంది, పట్టు కట్టుకొని దిగేస్తారు. కొంతమందికి పట్టల తలుపు. మేము కూడా ఇక్కడ ఉన్నప్పుడు సేవకు వచ్చిన కొత్తల్లో అసలు మేము సేవ చేయగలమా ఉండగలమని చెప్పి ఆలోచించినప్పుడు మాకేం తలుపు ఉందో తెలుసా? ఏం తలుపు ఉంది? కటన్ తలుపు. కట్టన్ వేసుకుంటామే, కట్నం చీరే, కట్నం డబ్బులు కొంటాం, కట్నం కూడా కొనలే మేము. ఒక పాత చీరను కట్టేసాం అక్కడ, కట్నే మాకు తలుపు. 3 నెలలు 4 నెలలు కట్నే తలుపు. పట్ట తలుపులు. రెండోది గుడ్డ తలుపు, కటన్ తలుపులు. నేను అస్సలకే మంది ఆఫ్ మైండ్. హల్లెలూయా. 1 పట్ట తలుపులు, 2 కటన్ తలుపులు, 3 చెక్క తలుపులు, 4 పీవీసీ తలుపులు, 5 కర్ర తలుపులు, 6 యూపీవీసీ తలుపులు, డబ్ల్యూపీవీసీ తలుపులు. ఇప్పుడు వచ్చింది కొత్తగా డబ్ల్యూపీవీసీ తలుపులు. ఇన్ని రకాల తలుపులు వచ్చినాయి. వాళ్ళకండా ఈ తలుపులు ఏ కదంట. ఇవన్నీ సర్వసాధారణంగా పోవటానికి రావటానికే, మనం ప్రయోజకులుగా మార్చబడటానికి, గనులుగా మార్చబడటానికి కొన్ని తలుపులు ఉన్నాయి, కొన్ని మార్గాలు ఉన్నాయి. మనం పోవాల్సిన తలుపు ఈ మార్గాన్ని వెళ్తే మాత్రమే ఒక శిఖరాన్ని మనం దాటగలం. ఇప్పుడు ఇంట్లోకి రావాలంటే ఎన్ని తలుపులు ఉన్నాయి చెప్పండి? తక్కువ చెప్పాలి. మందిలోకి రావడానికి ఎన్ని తలుపులు ఉన్నాయమ్మా? కర్రలు తీసుకురండ్రా. ఎన్ని తలుపులు ఉన్నాయమ్మా? లెక్కేసుకుంటారు. ఇంకా 3 కనపడుతున్నాయి. కనపడదు ఒకటి. స్తోత్రం. కనపడని తలుపు ఒకటి ఉంది. హల్లెలూయా. కనపడని తలుపు ఒకటి ఉంది, దానిలో కృప వస్తూ ఉంటుంది. ఇక్కడికి రావాలంటే 4 తలుపులు ఉండొచ్చు, కానీ మన జీవితంలో మనం ప్రయోజకులుగా మార్చబడాలంటే, మన బ్రతుకు విశేషంగా మార్చబడాలంటే ఒకటే తలుపు. అది యేసయ్య తెరిసిన తలుపై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బహుశా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇంకా యేసు ప్రభు తలుపు తెరిచాడా, ఇంకా మూసే ఉందా? నీ ప్రవర్తన బట్టి ఆ తలుపు ఎలా మార్చబడిపోయింది? ఎత్తడిగా మార్చబడిపోయిందంట. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, మీరు నా శ్రద్ధగా నా మాట ఆలకించినట్లయితే ఈ రకంగా ఆశీర్వదించబడతారు. మీ ప్రవర్తన బాగాలేక నా ఆలోచన కనుక మీరు తీసుకొని పక్షాన, నా ఆజ్ఞలు గైకొనని పక్షాన, నా కట్టడలు పాటించని పక్షాన ఏమైందంట? చదవండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము చదవాలి. 22వ వచనం అమ్మా, 23వ వచనం, 23వ వచనం అమ్మా. నీ తలపైన ఆకాశము ఎత్తడి వలెను, నీ కిందనున్న నేల భూమి వలె ఇనుము వలె ఉన్నంట. యెహోవా ధూళిగాను బుగ్గిగాను చేయను. నీవు నశించే వరకు అతి ఆకాశం నుండి నీ మీదకి వస్తూనే ఉంటుంది. చాలు తల్లి. థ్యాంక్ యూ నాన్న. ఏంటి ఆకాశం ఏమైపోయింది? ఇప్పుడు ఆకాశం ఏమైందమ్మా? ఎత్తడైపోయింది. భూమి ఏమైపోయింది? ఎట్లా? ఆకాశానికి ఎత్తడిని అమర్చాలంటే, అరే ఒక ఇత్తడి చెమ్ముని ఎంతమంది ఇళ్ళలో ఉన్నాయి చెప్పండి, చేతులు ఎత్తండి. ఇత్తడి చెమ్ము ఉందమ్మా. ఓ దేవుని స్తోత్రం, దేవుడు మనం దీవించును గాక. కానీ ఇత్తడి చెమ్ము ఎట్లుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మన ఇంటికి ఇత్తడితో అలంకరించుకోవాలంటే ఎంత కష్టం. కృప ఏంటంటే, నీ ప్రవర్తన బాగాలేదనుకో, ఆకాశం ఏమైపోతుంది సార్? ఎత్తడిగా మార్చబడిపోతుందంట. నువ్వు నడిచే నేల ఏమైపోతుంది? ఇనుములో అయిపోతుంది. ఇనుము మీద చెప్పులు వేసుకుని నడితే చెప్పులు కరిగిపోతాయి. పైనుంచి భయంకరమైన వేడి, కింద నుంచి భయంకరమైన వేడి, మధ్యలో నల్లగా అయిపోతావు, కమిలిపోతావు, పాడైపోతావు. నీ ప్రవర్తన బాగాలేకపోతే వర్షం ఏమైపోతుంది? దుమ్ము అయిపోతుందంట. వర్షం ఏమైపోతుంది? బుగ్గైపోతుందంట.
ఎలా సాధ్యం అది? నీ ప్రవర్తనమా, నీ ప్రవర్తన. ఒక వ్యక్తి తన కాడ కొంత భూమి ఉంటే దాన్ని అమ్మేసేసి, ఈ భూమిని దుర్మార్గులైన వాళ్ళు వచ్చేసేసి దీన్ని ఆక్యుపై చేసుకుంటారు. ఏమంటారు దాన్ని? ఏమంటారు బాబు దాన్ని? కబ్జా చేస్తారు. ఈ భూమిని కబ్జా చేస్తారు. కాబట్టి ఈ భూమిని నా స్వాధీనం ఉంచుకోవాలంటే ఏం చేయాలని చెప్పి అనుకొని ఆయన ఏం చేశాడంటే ఆ భూమి అంతటిని అమ్మేసేసి కొంత బంగారాన్ని కొన్నాడంట. ఏం కొన్నాడు తల్లి? సుగీత్ బాబు ఏం కొన్నాడు? బంగారాన్ని కొన్నాడు. బంగారం కొని ఆ బంగారం తీసుకొచ్చేసి ఇంటి పక్కనే ఉన్న ఒక గుంత దవ్వేసేసి ఆ గుంటలో పెట్టేశాడు. ఇప్పుడు ఆ భూమి అంతా ఏమైపోయింది తెలుసా? చిన్న గుంతలో ఇమిడిపోయింది బంగారం రూపంలో. 2 రోజులకు ఒకసారి వస్తున్నాడు, గుంట తవ్వుతున్నాడు, బంగారం చూసుకుంటున్నాడు. వారానికి ఒకసారి వస్తున్నాడు, గుంట తవ్వుతున్నాడు, బంగారం చూసుకుంటున్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. ఒకటి కన్నేసాడు. ఏంద్రా ఈ ముసలోడు రోజు అక్కడికి వెళ్తున్నాడు వస్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు వస్తున్నాడు, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. పాస్ పోసుకున్నాక వెళ్తే రోజు పోయి అక్కడే పాస్ పోసుకోవాలా? ఈ డౌట్ వచ్చేసేసి పోయి చూసేలేకే ఇది గుంట తవ్వినట్టు కనబడుతుంది. ఆ గుంటను తవ్వాడు. లోపల ఒక సంచి ఉంది. ఆ సంచి ఓపెన్ చూస్తే ఏముంది? బంగారం ఉంది. ఆ బంగారం తీసుకుని పోయాడు. యథావిధిగా 2 రోజుల తర్వాత వచ్చాడు ఈ పెద్ద ఆయన. వచ్చేసి ఆ గుంట తవ్వితే గుంటలో ఏం లేదు, ఇప్పుడు బంగారం లేదు, ఆ బంగారం మూటలేదు. ఇక కేకలేయటం ప్రారంభించాడు. అయ్యో అయ్యో అయ్యో, నేను ఎంతో కష్టపడ్డానే, నేను దాచిపెట్టుకున్నానే, నా బంగారం మొత్తం ఏమైపోయింది, ఎవడో దొంగడు వచ్చాడు, అది చేసాడు ఇది చేశాడు అని చెప్పేసి అని తెగ కష్టపడిపోతున్నాడు. అప్పుడు పక్కనే ఒక వ్యక్తి ఉండేసేసి, బాబు ఏమందయ్యా అట్లా అరుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అయ్యా నాకు ఒక భూమి ఉండేది, ఆ భూమిని అమ్మేసేసాను. ఎప్పుడు అమ్మావు? 5 సంవత్సరాలు అయ్యిందయ్యా. అమ్మ ఏం చేసావు? డబ్బు బంగారంగా మార్చుకున్నానయ్యా. ఆ బంగారం ఏం చేసావు? మా ఇంటి పక్కన ఉన్న గుంటతో వేసేసి ఆ గుంటలో పెట్టానయ్యా. అయితే ఇప్పుడు ఏమైంది? ఆ బంగారం కొట్టేసాడయ్యా. 5 సంవత్సరాల నుంచి ఆ బంగారాన్ని నువ్వేం చేయలేదా? అయ్యా 5 సంవత్సరాల నుంచి బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నానయ్యా. అవునా, సరే, నీకు బంగారం లాంటి ఆలోచన చెప్తాను చేస్తావా? నీకు బంగారం లాంటి ఆలోచన చెప్తాను చేస్తావని ఆ పక్కన ఆయన అన్నప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా చెప్పండి అయ్యా నేను చేస్తాను చెప్పాడంట. వెంటనే కొన్ని రాళ్ళు తీసుకొచ్చేసేసి సంచులు వేసేసి ఇదిగయ్యా నీ బంగారం ఉన్నాడంట. కొన్ని రాళ్ళు తీసుకొచ్చేసి సంచులు వేసేసి ఇదిగయ్యా నీ బంగారం ఉన్నాడంట. తెక్లోడిగా మాట్లాడతావా నువ్వు? పిచ్చివాడిగా మాట్లాడతావా నువ్వు? నేను ఎడ్డుని అనుకున్నావా? రాళ్ళు తీసుకొచ్చి బంగారం అంటే ఏంది? నీ చేతిలో బంగారం ఉన్నా అది రాళ్ళతోనే సమానంగా. ఈ రాళ్ళ సంచి ఆ గుంతలు వేసేసుకొని అదే బంగారం అనుకో. అంటే నీ ప్రవర్తన బంగారం లాంటి జీవితాన్ని తీసుకొచ్చేది అయినప్పటికీ దాన్ని రాళ్ళమయంగా మార్చేసుకుంటున్నావు. నిరుప్రయోజనం అయిపోతుంది. సంపాదించవలసిన జీవిత కాలంలో సంపాదించలేక, బాగుపడవలసిన కాలంలో బాగుపడలేక, వర్షం వచ్చినప్పుడు ఇత్తనం వేయక, కొయ్యవలసినప్పుడు కొయ్యక నువ్వు నష్టాన్ని కలుగు చేసుకుంటున్నావు. బంగారం లాంటి నీ జీవితం రాళ్ళమయంగా అయిపోతుంది, ముళ్ళ కంచుగా అయిపోతుంది. కారణం నీ సోమరితనంతో కూడిన ప్రవర్తన. ఈ ప్రవర్తనతో నువ్వు ఆశీర్వదించబడతావా? ఈ ప్రవర్తనతో నువ్వు దీవించబడతావా? ఈ ప్రవర్తనతో పరలోకం చేర్చబడతావా? ఎవరండి నీకు బుద్ధి చెప్పేది? ఎవరు నీకు మాట్లాడేది? స్థలం అమ్ముకున్నావు, బంగారం కొనుక్కున్నావు, ఎందుకు అమ్మేవు? దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి? ఉపయోగకరంగా మార్చుకోవాలి కదా, ఉపయోగకరంగా మార్చుకోవాలి కదమ్మా. నీ పక్కన ఉన్న వాళ్ళు అన్ని విషయాల్లో సస్యశ్యామలంగా మార్చబడిపోతే మనకెందుకు ఇలాంటి బాధ? ఏదో తినాలంటే భయం, తాగాలంటే భయం, తృప్తిగా తినడానికి లేదు, తృప్తిగా ఉండటానికి లేదు. మార్చుకోవాలి. యేసునామములో మన ప్రవర్తన మార్చబడునుగాక, మన ప్రవర్తన మార్చబడునుగాక, మన ప్రవర్తన మార్చబడునుగాక. నా ప్రవర్తన యేసయ్య మార్చునుగాక, నీ ప్రవర్తన యేసయ్య మార్చునుగాక. మన ప్రవర్తన సత్ప్రవర్తనగా మార్చబడునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చనిపోలా. ప్రైజ్ ది లార్డ్.
రూతు గ్రంథం. నేను ఒక్కరి గురించి పరిచయం చేస్తాను. దానికి ముందు ఒక మాట చదివిచ్చేసేసి ఒకరి గురించి పరిచయం చేసేసి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. రూతు గ్రంథము 3వ అధ్యాయము. ఒక్కసారి ఆ మాట చదవండి అమ్మా. ఒకసారి ఆ మాట చదవండి తల్లి. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు. నోట్ దిస్ పాయింట్. ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరమైన మాట ఇది. నువ్వు యెహోవా చేత దీవెన నొందిన దానవు. కొద్దివారేనే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక యున్నుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైందంట. అసలు ప్రవర్తించడమే నీకు చేత కావట్లేదు, ఇంకా ఎక్కువ ఎలా అయిద్దమ్మా? ప్రవర్తించడమే నీకు చేత కావట్లేదు, ఇంకా ఎక్కువ ఎలా అవ్వాలి? జాగ్రత్తగా నాలి. రూతు మోయాబులో ఉన్న ప్రవర్తనలో పరిశుద్ధతగా ఉంది. బెత్లెహేములో ఉన్న తన పరిశుద్ధతలో ఎలా మార్పు లేదు. మునుపటి ప్రవర్తన కంటే, వెనక గడిచిపోయిన సంవత్సరాల ప్రవర్తన కంటే, అయ్యా నేను రక్షించబడితే నిలబడతానో నిలబడను, నేను బాప్తిసం తీసుకుంటే నిలబడతానో నిలబడను. ఏంటంటమ్మా? అప్పుడు బాప్తిసం తీసుకోకముందు నిలబడ్డావా? బాప్తిసం తీసుకోకముందు నిలబడినప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎందుకు నిలబడవు? ఎందుకు నిలబడవమ్మా? బాప్తిసం యొక్క ఆశీర్వాదం నీకేం తెలుసు? యేసు ప్రభు వాగ్దానం చేత పుట్టబడ్డవాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎలా పుట్టాడు? వాగ్దానం చేత పుట్టబడ్డాడు, ఈ భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. అయితే బైబిల్లో దేవుడు తనతో ఎప్పుడు మాట్లాడాడు? మణిమా, దేవుడు యేసు ప్రభుతో ఎప్పుడు మాట్లాడాడు? ఆకాశం ఎప్పుడు తెరవబడింది? బాప్తిసం తీసుకొని ఒడ్డుకు అలా వస్తూ ఉండగానే, నీకేం తెలుసు మా బాప్తిసం ఒక విలువ? బాప్తిసం కోసం నేను 3 నెలలు సేవకులు కాళ్ళు పట్టుకుని బతిమలాడాను, నాకు బాప్తిసం కావాలి. కారణం తెలుసా? బాప్తిసం తీసుకుంటే నా వంకర ప్రవర్తన మార్చబడిద్ది, నా పాప మాటలు మార్చబడిపోతాయి. నన్ను మార్చింది నా బాప్తిసమే, నాకు ఆశీర్వాదం ఇచ్చింది నాకు బాప్తిసమే, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చింది బాప్తిసమే, మంచి అత్తమామలు ఇచ్చింది బాప్తిసమే. హల్లెలూయా. పెళ్ళిళ్ళు బాప్తిసం తీసుకోవాలి. నేను ఏమీ అలాగా పెళ్లి బాప్తిస్తారు కదండి. నాయే పాప క్షమాపణ బాప్తిస్తున్నది, ఆశీర్వాదం కోసం బాప్తిస్తున్నది, నా ప్రవర్తన మార్చబడటం కోసం బాప్తిస్తున్నది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విశేషమైన మాట ఏం తెలుసా? బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రవర్తన కంటే ఈ ప్రవర్తన ఎంత బాగుంది, ఎంత బాగుందమ్మా. దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, మీరు ఆలోచించండి. మీ స్నేహితులు ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలా? మీ స్నేహితులు ఎవరు? దానియేలా? ఎవరు మీ స్నేహితులు? మీ స్నేహితులు ఎవరంటే బిలాం లాంటి వాళ్ళు. మీ స్నేహితులు ఎవరంటే యోహనాదాబు లాంటి వాళ్ళు. మీ స్నేహితులు ఎవరంటే వంకర మార్గాల్లో బోధించేవాళ్ళు, వంకర మార్గాల్లో నడిపించేవాళ్ళు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం మీరు ఇంటికి పోయి చదువుకోండి. ఎవరు? నీ ప్రవర్తన తలుపులు తెరవాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రవర్తన చెప్పాలి, నిన్ను స్వస్థపరచాలి, నీ ప్రవర్తన నిన్ను నడిపించాలి. ఆమేన్. నీ ప్రవర్తన నిన్ను ఓదార్చాలి. హల్లెలూయా. అది కదా అండి క్రైస్తవ జీవితం, అది కదా క్రైస్తవ జీవితం. యేసు ప్రభు నమ్ముకోక ముందు అలాగనే ఉన్నాము, యేసు ప్రభు నమ్ముకున్నాక ఇంకా చెడిపోయాం. ఒక దైవజనుడు అంటూ ఉంటాడు, దేవుడు నమ్ముకోక ముందు ఒక భార్య అంట, దేవుడు నమ్ముకున్నాక ఏమైంది? ఇప్పుడు చెప్పాలి, ఎంతమంది భార్యలు? 3 భార్యలు అంట. దేవుడు నమ్ముకోక ముందు ఎంతమందిమా? దేవుడు నమ్ముకున్నాక ఏందంటే విషయం? భక్తి పెరిగిందా? జ్ఞానం పెరిగిందా? ఒక దైవజనుడు అంటున్నాడంట, ప్రసంగం చేస్తున్నాడు, సినిమాలు చూడొద్దు, సినిమాలు చూస్తే నశించిపోతారు, పాడైపోతారు, నరకానికి పోతారు అని చెప్పేసి ఆయన ప్రసంగం చేసి కిందకు వచ్చారంట. కిందకు వచ్చినాక వాళ్ళ కొడుకుతో అంటున్నాడు, కొడుకు అంటున్నాడు, డాడీ
సినిమా చూడొద్దని చెప్తున్నారు, అది ఎంతవరకు కట్ట డాడీ అంటున్నారంట. సినిమా చూడొద్దు అంటున్నారు, అది ఎంతవరకు కట్ట డాడీ అన్నారంట. ఊరి తిక్కలోడా, సినిమాలు చూడకపోతే జ్ఞానం ఎట్టు వచ్చిద్దిరా మాకన్నాడంట కొడుకుతోనేమో. లోకానికి ఏం పరిచయం చేస్తున్నాడు వాక్యం? సినిమాలు చూడకూడదు, నువ్వు చెడిపోతావు. కొడుకేం బోధిస్తున్నాడు? సినిమా చూడకపోతే మన జ్ఞానం ఎట్టు వచ్చిద్దని చెప్పేసి ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు మా కొడుకు ఏం చేస్తుంది తెలుసా? సంఘంలో ఉన్న బిడ్డలందరేమో సినిమాలు చూడకుండా పరిశుద్ధులుగా మార్చబడి ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడితే, కొడుకు బోధించిన బోధేమో సినిమాలు చూడకపోతే జ్ఞానం ఎలా వచ్చిందని చెప్పేసి అనగానే మనోడికంటే ఇప్పుడు సినిమాలు చూడటం ప్రారంభించబడిపోయి దొంగతనంగా సినిమాలు చూస్తూ జ్ఞానం ఎక్కువైపోయి 6 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంట. ఈ మామ ఎంతమంది కోళ్ళు వచ్చారు? 6 నుంచుంటే కొడుతున్నారు, కూర్చుంటే కొడుతున్నారంట. ఇప్పుడు ఈయన బోధించిన బోధ తన కొడుకు నడుచుకున్న విధానాన్ని బట్టి, తన కొడుకు ప్రవర్తనను బట్టి కొడుకు నిద్ర లేదు, తండ్రికి నిద్ర లేదు. జ్ఞానం పెరిగిపోయింది. ఏం ప్రవర్తన? మా మట్టి ప్రవర్తన, చెత్త ప్రవర్తన. గుర్తుపెట్టుకో, నిప్పు ఎప్పుడైనా నిప్పే, నిప్పు ఎప్పుడైనా నిప్పే. బాప్తిస్వం తీసుకోకముందు నువ్వు పాపం చేస్తే పాపమే, బాప్తిస్వం తీసుకున్న తర్వాత పాపం చేస్తే పాపమే. బాప్తిస్వం తీసుకుంటే నీ ప్రవర్తన సత్ప్రవర్తనగా మార్చబడిపోయింది, పరలోకానికి యోగుడిగా మార్చబడతావు. దేవుడు నీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు, ఆకాశాలు తెరవబడతాయి, ఇత్తడిగా మార్చబడ్డ తలుపులు పలగొట్టబడతాయి. ప్రభు నిన్ను నడిపిస్తాడు, ప్రభు నిన్ను ఓదారుస్తాడు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు దేని గురించి ఆలోచించాలి చేస్తా జోసఫ్? నా ప్రవర్తన, నా ప్రవర్తన ఏంటి? నా ప్రవర్తన విధానం ఏంటి? నా జీవితం ఇలాగనే ఉండిపోవడానికి ఏంటి కారణం? నా కుటుంబం ఇలాగనే ఉండిపోవడం గల కారణం ఏంటి? నేను చెప్తున్నాను, మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. చెప్పండి హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి 2 మాటలు చెప్పేసేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. బైబిల్ తెరిచి మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము తీయండి. 11వ వచనం 12వ వచనం మనం చదువుకుందాం. సమూయేలు అతనితో ఇంకను యెహోవాను శాంతపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే, చెప్పండి అందరూ, నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించిన నేను. ఇప్పుడు నాకు చూడండి, నేను ఈ ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక పర్సన్ తీసుకొచ్చాడు. ఆ పర్సన్ పేరు ఎవరంటే సౌలు. చెప్పండి. ఈ ప్రవర్తన గురించి మనకు చాలా బాగా తెలుసు. ప్రవర్తన గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే బైబిల్ ఏం చెప్పిందంటే మనకి ప్రసంగి 5:1 ఏమో రాసి ఉంటుంది, చదవద్దు. ఏముంటుందమ్మా? ప్రసంగి 5:1 ఏముంటుందమ్మా? పేపర్ పెద్ద చెప్పమ్మా. ప్రసంగి 5:1 ఏముంటుంది? అట్టుంటుందా? అదొరక ఏదన్నా అటు చూడకుండా చెప్పమంటే మా అమ్మ చూసి చెప్తుంది. హల్లెలూయా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, పోయొచ్చిన తర్వాత ఏందని అడుగుతున్నా నేను. పోవటానికి మంచిగా తలకు దూతుకున్నావు, చేసి మొత్తం చేసావు, ఇక్కడ 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 మొత్తం పెట్టుకున్నావు, మొత్తం రెడీ అయ్యావు, బైబిల్ పట్టుకున్నావు, పెద్ద బైబిల్ పట్టుకొని సంకలో పెట్టుకున్నావు. పరిశుద్ధుడా, స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా. యేసు ప్రభు ఏమనుకున్నాడు తెలియదు కానీ చర్చికి ఆ ద్వారం వచ్చే వాళ్ళందరూ చూసేవాళ్ళు, చర్చిలో ఉన్న వాళ్ళు మాత్రం అబ్బా వచ్చిందయ్యా, నిజంగా అమ్మా బా వచ్చిందయ్యా అని సంతోషిస్తున్నారు. బైబిల్ ఏం చెప్పిద్దంటే, నువ్వు
దేవుని ఆలయమునకు వెళ్ళేటప్పుడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు సరే ఎల్లొచ్చినాక పరిస్థితి ఏంది? ఎల్లొచ్చినాక ప్రాముఖ్యం. నువ్వు ఎలాగైనా వెళ్ళు. ఇద్దరు వ్యక్తులు మందిరానికి వెళ్ళారమ్మా. చెప్పు వాళ్ళ పేర్లు ఏంటి? పరిసేయుడు, చెప్పాలి, పరిసేయుడు, సుంకరి పరిసేయులు ఇద్దరు ప్రార్థన మందిరానికి వెళ్ళారు, చర్చికి వెళ్ళారు. వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? సుంకరి నీతిమంతుడిగా మార్చబడి వచ్చాడు. నువ్వు ఎలాగైనా వెళ్ళు. నీ ప్రవర్తన మార్చబడకుండా కనుక నువ్వు మందిరం నుంచి బయటకు వచ్చావనుకో, నువ్వు దేనికి పనికిరావు అంతే. మందిరానికి వెళ్ళేది ఎందుకు తెలుసా? ప్రవర్తన మార్చుకున్న కోసం అండి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు దగ్గరికి వచ్చేసి, సమూయేలు గారు రండి 8వ అధ్యాయంలో రాస్తుంటుంది ఆ మాట, మీరు చదవద్దు. నీ ప్రవర్తన లాంటి ప్రవర్తన కాదు నీ కొడుకులది. ఎవరిదంట? నీ ప్రవర్తన లాంటి ప్రవర్తన కాదు నీ కొడుకులది. నీ పిల్లలు మంచోళ్ళు కాదు. ఎవరు? సేవకుల పిల్లలు మంచోళ్ళు కాదు. ఈరోజు సేవకుల పిల్లలే పుట్టిపీటలు ఎక్కేది. నేను మైకులతో చెప్పాను, లీడర్తో కూడా చెప్తున్నాను నేను అదే. కంపల్సరీ మీరు సేవ చేయాలి. మా నాన్న చేస్తున్న సేవ కాదు. మీరెవరు నా సేవ చేయటానికి? మీరెవరు మా నా సేవ చేయటానికి? ఒకవేళ దేవుడు నిజంగా లీడర్కి ఇవ్వమంటే, మైకులకి ఇవ్వమంటే, ఎప్సిపైకి ఇవ్వమంటే ఇస్తాను, అభిషేకిస్తాం వాళ్ళని. ఇది యేసయ్య సేవమ్మా, ఇది యేసయ్య పరిచర్య. మీరు కష్టపడి సేవ చేయాలి. మీ ప్రవర్తన అనేక మంది రక్షించేదిగా మార్చబడాలి. మీ ప్రవర్తన అనేక మంది పరలోకాన్ని తీసుకునేదిగా మార్చబడిపోవాలి. మీ ప్రవర్తన అనేక మంది ఎదుట ప్రభువుని ఒప్పుకునేదిగా చేయాలి. మైకులేంది, గీకులేంది, లీడర్ ఏంది, ఇంకోటి ఏంది, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సమూయేలు దగ్గరికి వచ్చేసేసి వారి యొక్క ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, అయ్యా నీ ప్రవర్తన లాంటిది కాదు నీ బిడ్డల ప్రవర్తన. అయితే ఏం చేయమంటావు? నాకు చూడండి అన్న, అందరూ నాకు చూడండి. అయితే ఏం చేయమంటావు అంటున్నాడు సమూయేలు. మాకు ఒక రాజును కావాలి, ఒక రాజు కావాలి. ఇప్పుడు వెళ్ళిపోయేసేసి మా గురించి ప్రార్థన చేస్తున్నాడు సమూయేలు. అయ్యా నీ ప్రజలు చూసావా, నా కొడుకులు వద్దంటున్నారు అనలా. జాగ్రత్తగా వినాలి. ఏమంటున్నాడు? నా కొడుకులు వద్దంటున్నారు అనలా. ఇప్పుడు సేవకులు బాధ ఏంటంటే, మొన్న ఒక పాస్టర్ అంత చెప్తున్నాడు, ఒక చర్చి కట్టేసాడు, ముగిసిపోయిందంట. ఎట్ట కట్ట ఇంకో చర్చి కట్టాలంట. కడితే ఏమైందంట, ఒక కూతురికి అది, ఒక కూతురికి ఇది, ఒక అల్లుడికి అది, ఒక ఇల్లుకి ఇది అంట. కట్నాలు ఇచ్చుకునే ఆస్తులు అయిపోయినాయి. మా మందిరాలు కట్నాలు ఇచ్చుకునే ఆస్తులు అయిపోయినాయి. మీకు ఎన్ని బ్రాంచులు ఉన్నాయండి? మాకు 4 బ్రాంచులు ఉన్నాయి. దేనికే? చెప్పుకుంటాం కోసమా? చెప్పుకుంటాం కోసం 4 బ్రాంచీలు, చెప్పుకుంటాం కోసం సంఘాలు, కట్న కాలుగులు ఇచ్చుకుంటాం కోసం సంఘాలు. మాకేముందయ్యా, ముసలోళ్ళం అయిపోతున్నాం, పెళ్లి చేసామనుకో ఇంకేముంటుంది మాకు? ఆ ఉన్న 3 సంఘాలు నువ్వే చూసుకుంటున్నాడు ఒక ఆయన. మా అల్లుడికి ఇస్తానండి 3 సంఘాలు ఆయన చూసుకుంటాడు. మీ అసలు పిలుపు ఉందా? సేవా భారం ఉందా? మీ అల్లుడు ఎవరు? జాగ్రత్త తినాలి. సమూయేలు నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి. మోకరించేసి ఏం ప్రార్థన చేస్తాను తెలుసా? నా కొడుకులు వద్దంటున్నారని చెప్పనలా, అయ్యా నిన్ను తిరస్కరిస్తున్నారయ్యా, నిన్ను తిరస్కరిస్తున్నారు అనగానే దేవుడు అన్నాడు సమూయేలు తోటి, సమూయేలు నువ్వు బాధపడొద్దు. వాళ్ళు ఏది అడిగారు? రాజుగారు అన్నారు కదా, రాజుని ఇచ్చేసేయి. ఎలాగయ్యా? రేపొద్దున ఒక వ్యక్తి వస్తాడు. ఎవరు ఆ వ్యక్తి? మంచి చదువుకున్నవాడు, ఎడ్యుకేషన్ పర్సన్, డిగ్నిఫైగా వస్తాడు అని చెప్పాడా? ఎలా వస్తాడంట? ఎలా వస్తాడమ్మా? తను మేపుకుంటున్న గాడిదలు పోతాయి, ఆ గాడిదలు ఎత్తుకుంటూ వస్తాడు. స్తోత్రం. గాడిదలు మేపుకున్న వాడిని రాజులు చేసే దేవుడు నా దేవుడు. మేకలను మేపుకున్న వాడిని రాజులు చేసేవాడు నా దేవుడు. యోగ్యత లేని వాడిని ప్రపంచాన్ని ఏలేవలుగా చేసేవాడు నా దేవుడు. నీ ప్రవర్తన బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి. ఈ గాడిదలు మేపుకునే సౌలుని దేవుడు ఎన్నుకొని ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించి అప్పటికి 2 సంవత్సరాలు అయ్యింది. 8 సంవత్సరాలు అయిందమ్మా?
13వ అధ్యాయం మొదటి వచనం. 13వ అధ్యాయం మొదటి వచనం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలం భరించి అతడు 2 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి అందరూ? ఎన్ని సంవత్సరాలు బాబు? 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ఏలుడు లేదో దేవుని పక్కన పెట్టేశాడు, సేవకులను పక్కన పెట్టేశాడు, తనంతట తానే ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మనోళ్ళు కూడా పరిస్థితి ఏంటంటే, కొంచెం ప్రార్థన చేసుకున్న చేత అయితే ఇంకా సేవకులకు ఫోన్ కూడా చేయరు. సేవకులకు ఫోన్ కూడా చేయరు బాబు. కొంచెం ప్రార్థన చేసుకున్న చేత అయితే చాలు. 2 సంవత్సరాలే రాజరికంలోకి వచ్చేసి, రాజరికం అంటే ఏందో తెలియదు సౌలుకి. సేవకులు వెంబడించాలి, సేవకులు దేవుడు వెంబడిస్తారు. దేవుడు చెప్పినప్పుడు దేవుడు సేవకులతో చెప్తారు, సేవకులు సౌలుతో చెప్తాడు. సౌలు ఇజ్రాయేల్ని పరిపాలించాలి. తెగించేసాడటమా, నా అంతట నేనే సాహసించి 12వ వచనం. ఇంకను యెహోవా నువ్వెవరు వాడిని శాంతిపరచడం? నీ వల్ల ఏమైందండి? నీ ప్రవర్తన బాగలేదు, నువ్వు పాట పాడినంత మాత్రం దేవుడు సంతోషిస్తాడు అనుకున్నావా? నాకే చూడండి, నువ్వు పాట పాడినంత మాత్రం దేవుడు సంతోషిస్తాడా? మన హాస్పిటల్కి అయితే హాస్పిటల్ రాస్తుంది, మేము వైద్యం మాత్రం చేస్తాం, దేవుడు రక్షిస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడని రాస్తున్నది. నేను చాలా సంతోషించిన మాట. మేము ట్రీట్మెంట్ మాత్రం చేస్తాం, వైద్యం మాత్రం చేస్తాం, దేవుడు రక్షిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వెవరు? దేవుడు ఎలా నువ్వు శాంతిపరుస్తావు? దేవుణ్ణి ఎలా శాంతిపరచాలో తెలుసా? నువ్వు శాంతిపరిస్తే ఆయన శాంతి అవుతాడా? బైబిల్ చెప్పేది, యాజకులు అరికాళ్ళు యోర్దాను నది నీళ్ళని తాకగానే ఏమైపోయింది? భూప్రపంచంలో ఉన్న ఎవరు వచ్చి తాకినా కానీ ఏకరాశిగా మారదో. ఎర్ర సముద్రం చేర్చాలంటే ఎవరు కర్ర కావాలి? ఎవరు కర్ర కావాలి? దేవుడిచ్చిన మోషే కర్ర కావాలి, మోషేనే తాకాలి. బండ చేర్చబడాలంటే ఎవరు మాట్లాడాలి? మోషే మాట్లాడాలి. నువ్వెవరివి? నీకు చెప్పిన పని ఏంది? నీకు చెప్పిన పని నీకేం చెప్పాము? 100 మంది చెప్పాము. నువ్వేం చేయాలి? ఏం చేయాలి? బాబు ఏం చెప్పాలి? జోసెఫ్ నీకేం అప్పచెప్పాను? కూరగాయలు తెమ్మని చెప్పన్నాను. నీ డ్యూటీ ఏంది? నీ డ్యూటీ ఏంది మా? ఒకరిదేమో కూరగాయలు తెచ్చే డ్యూటీ, ఒకరిదేమో వండే డ్యూటీ. మనందరిది చెప్పాలి, మనందరిది తినే డ్యూటీ. ఏ డ్యూటీ? నువ్వు తినకుండా ఏంది పుల్లగా ఉంది, ఏంది సప్పగా ఉంది, ఆ డ్యూటీ నీకెవరు ఇచ్చారమ్మా? సేవకులు చెప్పాము తినమని, తినే డ్యూటీ నువ్వు చేయకుండా ఏమంట? ఏంది పుల్లగా ఉంది, ఏంది సప్పగా ఉంది, అబ్బే ఈరోజు సాంబార్ బాగలేదే, నువ్వు వచ్చి చెయ్యి, ఒకరోజు చేసిద్దా బాధ నీకేదో? నువ్వు చెయ్యు, చెప్పింది చెయ్యు, వండవు, వండింది తినవు. నీకెవరు ఇచ్చారు మా పెత్తనం? నీకెవరు ఇచ్చారు? అమ్మా నిజంగా ఒక్క పూట నువ్వు నిజంగా బాగలేదు కదా సాంబారు, అన్నం సిమిడిపోయి, అన్నం నీకు నచ్చలేదు కదా ప్రభా, మా సహోదరులు రేపు ఆదివారం వంట ఉంటారయ్యా, నాకు నచ్చే విధంగా వండులాగా బిడ్డ కృప చూపించండి అని ఎప్పుడైనా ప్రార్థన చేసుకొచ్చావు ఇంటికాడ? ఎప్పుడైనా చెయ్యవు. నువ్వు నీకు ఇవ్వని పరిచర్య చేస్తూ ఉంటావు. ఏ పరిచర్య? బాగలా ఏంది, ఏం చేస్తే అట్టక్కడ తినిపోవాలిగా, మళ్ళీ లేకపోతే ఆయన ఊరుకోడు. ఆయన ఊరుకోడు. మళ్ళీ అడుగుతాడు, తిన్నావమ్మా, బాగా తిన్నావా? నేను ఊరుకోనుగా, మరి తిన్నావని అడుగుతాను, బాగా తిన్నావని అడుగుతాను, అప్పుడే లేసేవిందని అడుగుతాను, వదిలిపెట్టిన అడుగుతాను. ఇప్పుడు ఈ మాటలు తప్పించుకుంటే ఏం చేయాలి? ఎట్టకట్ట తినాలి. నేను చెప్తున్నాను, నీకు ఇచ్చిన పరిచయం నువ్వు చేయి, నీ ప్రవర్తన చాలా బాగుంటుంది. నువ్వు ఇచ్చిన పరిచయం నువ్వు చేస్తే పరలోకానికి దీవెనకరంగా మార్చబడతావు. హల్లెలూయా. సౌలు అంటున్నాడు, నాకు నేనే సాహసించేసాను అంటున్నాడు. ఏం చేశాడంటమ్మా? నువ్వేం పనులు చేస్తున్నావు సాహసించి? ఇప్పుడు ఇతని ప్రవర్తన సరిచేసుకోలేదో, ఇతను సాహసించి చేయటాన్ని బట్టేసేసి దేవుడు ఏం చేశాడు? 13వ వచనం 14వ వచనం 13వ వచనం 14వ వచనం త్వరగా. అందుకు సమూయేలు ఇట్లా,
నీ దేవుడిని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల వాడిని యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతే కనుక యెహోవా తన జనము మీద అతన్ని అధిపతిగా నియమించును. హల్లెలూయా. ఏం చేశాడు ఇప్పుడు? తన ప్రవర్తన, సొంత ప్రవర్తన బట్టి ఇప్పుడు ఏమైపోయింది? దేవుడు, నేను మొన్న ఏడ్చుకున్నాను, ఎందుకు తెలుసా? దేవుడు మనసు మార్చేసుకున్నాడు నా పట్ల. నా పట్ల దేవుడు మనసు అంటే నేను నేర్చుకున్న విధానం ఏంటంటే, నా పట్ల దేవుడు మనసు మార్చుకుంటే నా పరిస్థితి ఏంటి? సౌలు పట్ల దేవుడు ఒక మనసు కలిగి ఉన్నాడు. ఆ మనసు ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? మొత్తం మార్చేసుకున్నాడు. సౌలు పట్ల దేవుడే మనసు కలిగి ఉన్నాడు. సదాకాలము ప్రభు రాకడ వచ్చేంత వరకు ఇజ్రాయేల్ దేశం మీద సౌలు బిడ్డలు రాజరికం చేయాలి. రాజరికం చేయాలి. బిడ్డలు రాజరికం చేయాలమ్మా. తన ప్రవర్తన బాగాలేని విధానాన్ని బట్టి ఏమైపోయింది? తీసి పడేసేసాడు. అంతే, తీసి పడేసాడమ్మా. నేను అంటున్నాను ఒక మాట, నీ ప్రవర్తన బట్టి నీ బిడ్డలు భిక్షగాలు అవుతున్నారు. నేను ప్రార్థన చేశాను, ప్రభా అయితే నాకు జ్ఞాపం చేసుకో. లీడియాకి ఎందుకు ఇలా బలహీనతలు వస్తున్నాయి? వాస్తవానికి లీడియా తప్పు 30% ఉంటే నా తప్పు 70% ఉంటుంది ప్రభా. 70% నా తప్పు. నేను దోషిని కానీ లీడియా దోషి కాదు. లీడియా రోగాలు అవసరమైతే నా పైన వేయండి, కుమార్తెకు స్వస్థతని ప్రార్థన చేశాను. పులిపిటమని చెప్తున్నాను. ఎందుకంటే నేను చేసిన తప్పుకు నా బిడ్డలు ఎందుకు మా బలవ్వాలి? సమూయేలు చేసిన తప్పుకి ఎవరు రాజరికం కోల్పోయారు? బిడ్డలు రాజరికం లేదు, అడుగు తినేవాళ్ళుగా మార్చబడిపోయారు, కుంటోళ్ళుగా మార్చబడిపోయారు. 3:1 రాసి ఉంటుంది 2 సమూయేలు గ్రంథంలో, సౌలు కుటుంబము దినదినము నీరసించిపోతుందంట. కారణం ఏందమ్మా? నీ ప్రవర్తన కాదా బాబు? నీ ప్రవర్తన కాదా? నీ ప్రవర్తన నీరసించేలాగా చేస్తుంది, నువ్వు మర్చిపోవద్దు. సౌలు సాహసించి చేసిన పనులు వారి బిడ్డలు రాజులు ఇప్పుడు భిక్షగాళ్ళు అయిపోయారు. దేవుడు సమూయేలు మీద పెట్టుకున్న మనసు ఒకప్పుడు నేను చూసి దేవుడు ఎంత సంతోషించాడుమా. ఒకప్పుడు చూసి దేవుడు ఎంత ఆనందించాడు. సేవకులు బైబిల్ మోస్తున్నప్పుడు, సేవకులతో కలిసి పరిచయం చేస్తున్నప్పుడు, సంఘాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు, మోకరిస్తూ ఉన్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు దేవుడిని బట్టి ఎంత సంతోషించాడు. ఇప్పుడు నీ ప్రవర్తన బాగలేదు, ఆయన ఏం చేస్తుంది తెలుసా? ముఖాన్ని తిప్పేసుకున్నాడు. కారణం నీ ప్రవర్తన బాగల, సొంత పనులు ఎక్కువైపోయినాయి. ఏమని? సొంత పనులు ఎక్కువైపోయినాయి. మొన్న పాస్టర్ సాక్ష్యం చెప్తున్నాడు వాళ్ళ చర్చిలో. ప్రతిరోజు ప్రార్థనకు లేటుకు వస్తున్నారంట. హల్లెలూయా. ఇంకా చూడండి, ప్రతిరోజు ప్రార్థనకి ఈ పాస్టర్ గారు చూసి ఉండబట్టలేక నేనేమో రోజు తిడుతున్నాను, ఆయన ఏమంటే రోజు తిడతాను భయపడతారు వాళ్ళు. నాకెందుకు భయం? నేను నా కోసం పని చేసుకుంటే కష్టం, కానీ నేను దేవుని కోసం, మీ కుటుంబాల కోసం నేను పని చేస్తున్నానమ్మా. నేను తిట్టకపోతే మిమ్మల్ని ఎవరు తిడతారు? ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఉండలేక చాలా రోజుల తర్వాత, ఏమయ్యా 3 సంవత్సరాలు చూస్తున్నాను, 3 సంవత్సరాల నుంచి ఒక్కరోజు సమయానికి ప్రార్థనకు వచ్చావా? అలాంటి బతుకు అవసరం అన్నాడంట. ఇంకేం మాట్లాడలా. అలాంటి బతుకు అవసరం అన్నాడంట. అరికాల్లో పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఏంటిది? ఏం పుట్టుకొచ్చింది? ఎక్కడ? అరికాల్లో పుట్టుకొచ్చిందంట. నన్ను అంటావా? ఆయనతో పాటు ఆరాధన చేస్తున్నాను, ఆయనతో పాటు ప్రార్థన చేస్తున్నాను, ఆయనతో పాటు ఉపవాసం ఉన్నాను. వచ్చే ఆదివారం ప్రార్థనకు పోవాలా, 2వ ఆదివారం పోవాలా, 3వ ఆదివారం పోవాలా, ఫోన్ చేస్తే ఫోన్ చేయట్లా, ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తాను ఫోన్ చేయట్లా. 4 వారాలు అయిపోయింది, 5 వారాలు అయిపోయింది, 6వ వారం అయిపోయింది. 6వ వారం కూడా ప్రార్థన పోలేకే ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మకి బాగాల.
6వ వారం ప్రార్థన పాపోయిలోకి వాళ్ళ అమ్మకు బాగలేకపోతే సేవకులు ఫోన్ చేసి ప్రార్థన చేసుకోవాలి. మనోడు సేవకులు ఫోన్ చేసి ప్రార్థన చేసుకోవాలా? ప్రభా తల్లిని దీవించు, అభిషేకించు, స్వస్థపరచు. ఎందుకంటే వాళ్ళ పాస్టర్గా ఎట్లా ప్రార్థన చేస్తారో, వాళ్ళ సేవకులు ఎలా ప్రార్థన చేస్తారో పక్కనే ఉన్నాడు కాబట్టి ఆ బిజీ మొత్తం పడిపోయింది. అలాగనే ప్రార్థన చేశాడంట. నోరు వేరుగా పదాలు ఒకటే. ఏమా బాబు ప్రశాంత్, పదాలు ఒకటే కానీ నోరు వేరుగా, నా మీద నా అభిషేకం వేరుగా. ఈ పదాలు నువ్వు కాపీ కొట్టవచ్చు అంతే, కానీ అభిషేకం వేరుగా, నోరు వేరుగా ప్రార్థన చేశాడు. ఇంకా బలహీనత అంతే ఉండిపోయింది. సేవకులు చెప్పలేదు. 3 రోజులు అలాగే జ్వరంతో బలహీనతో 4 చనిపోయింది. 4 పాస్టర్ గారు ఫోన్ చేశాడు, కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. అయ్యా అన్నా నన్ను క్షమించు, నేను చాలా అవిధేయత పని చేశాను, నేను చాలా తప్పుడు ప్రవర్తన చేసేసాను, చాలా తప్పుడు పని చేశాను అన్నాడంటే పాస్టర్ గారు, బాబు ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీరు త్వరగా వస్తే నాకేం లాభం, లేటుగా వస్తే నాకేం లాభం, నీ కోసం దినమంతా ప్రార్థన చేస్తాను, నేను ఒక మాట నేను అనకూడదా? ఒక్క మాట నిన్నంటే ఎంత రాద్ధాంతం చేస్తావమ్మా నిన్ను? ఒక్క మాట నిన్నంటే నువ్వు ఆ సేవకుడికి ఇచ్చే ట్రీట్మెంటు అసలు అన్ని చెండు కూడా ఇస్తాడు. అసలు ఇస్తారా ఒక్క మాట అంటే? రెండు సంవత్సరాలు పరిచయం చేసేది లేదో, రాజరికం చేసేది లేదో, సొంతగా చేయటం స్టార్ట్ చేశాడు. యెహోవాను శాంతిపరచాలంట, లేకపోతే పిలిసులు వచ్చేసేసి చంపేస్తారంట. హల్లెలూయా. దేవుని సేవ నేను చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? సమూయేలును చూసి సౌలును చూసి ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడమ్మా? ముఖం తిప్పేసుకున్నాడు. సౌలు పైన ఉన్న ఆలోచనలు మొత్తం చెరిపేసేసాడు. ముఖం తిప్పేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇష్టానుసారమైన మనసు వచ్చేసింది. ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడు. అభిషేకించబడ్డ రాజుల్ని, లేకపోతే అభిషేకించబడ్డ దావీదు లాంటి సేవకుల్ని కత్తులు చూస్తున్నాడు. భయంకర చండాలమైన మాట వచ్చేసింది. మాటలో భాష చదువుతావా? సరే, ఏం భాష చదువుతావా? చదువు. 20వ అధ్యాయము 29 వచ్చిన 30 వచ్చిన చదువుకుందాం. దయచేసి నన్ను పొమ్మేమో. ఒక నిమిషం నాన్న, 30 వచ్చిన చదువుకోను. నాకు చూడండి. ఇప్పుడు వీళ్ళిద్దరికి డ్రామా అవుతున్నారు. యోనాతాను దావీదు అంటాడు, యోనాతానా మీ నాన్న నన్ను సంపాలని చూస్తున్నాడంటే భలేవాడివేనే, నువ్వు రాజ్యంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అవి, ఇజ్రాయెల్ ప్రజలకి రక్షణ కలుగు చేసావు, గొలియాతును చంపి నిన్ను ఎలా సంపాదిస్తాడయ్యా, నీ ప్రవర్తన ఎంత సద్ప్రవర్తన తెలుసా, నువ్వెందుకు దావీదు ఎలా అంటున్నావు అంటే, కావాలంటే రేపొద్దున అమావాస్య రోజు కాబట్టి అందరూ అక్కడ కూర్చొని భోజనం చేసుకోవాలి, అప్పుడు నన్ను అడుగుతాడు, నన్ను చంపడానికి ప్లాన్ చేస్తాడు, తెలుసుకోమని చెప్పేసి అని యోనాతాను పంపించినప్పుడు యోనాతాను వస్తాడు. బల్లకడ కూర్చున్నప్పుడు, భోజనం బల్లకడ కూర్చున్నప్పుడు సౌలు అడుగుతాడు ఏంది దానియేలు భోజనానికి రాలేదని చెప్పేసి అని. ఇప్పుడు అతను రాలేదు, ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పినప్పుడు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు అంటే ఆయన అంటాడు, యోనాతాను అంటే నా కాడ పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు అని చెప్పేసి అని చెప్పుకుంటూ వస్తున్న సందర్భం అది. ఇప్పుడు 30వ వచనంలో 29 చివరిలో ఏం చదువు మళ్ళీ ఒకసారి. అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా సౌలు యోనాతాను మీద బహు కోపపడి ఆగట్టు కూడా దాని కొడుక, అంటే ఇది భయంకరమైన బూతు. అగడగొట్ట దాని కొడుకు అంటే అర్థం చేస్తామా? భయంకరమైన బూతు అండి. అది ఎవరి నోటి వస్తుందమ్మా? జాగ్రత్తగా రండి. మన ప్రవర్తన బాగాలేదనుకో చాలా నష్టపోతాం. ఆగడగొట్టదాని కొడుక, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లు నువ్వు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలుసునే కదా. ఎంత కోప్పడిపోతున్నాడు చూడండి. ఎందుకు అంత కోపం?
కారణం ఒకటే, తన ప్రవర్తన బాగలేదు. నేను ప్రసంగం ముగించాలి కాబట్టి ముగిస్తున్నాను, కానీ వాస్తవానికి మన ఆలోచన నాలుచింద దేశ మన ప్రవర్తన బాగలేకపోతే పరలోక రాజ్యం చేర్చబడలేం. మన ప్రవర్తన బాగలేకపోతే భూలోకంలో ఆశీర్వాదకరంగా ఉండలేం. మన ప్రవర్తన బాగలేకపోతే ఏ విషయంలో మనం వెనకబడిపోతామో అదే మనకు శాపకరంగా మార్చబడిపోతుంది. సౌలు ప్రవర్తన బాగలేదు, దేవుడు ఆలోచనలు మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమైపోయింది? తన ఇష్టానుసారం తను చేసుకుంటున్నాడు. ఇప్పుడు కొడుకుని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు, అతను సహకరించిన వాళ్ళు చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. చివరికి వచ్చేలేకే తను తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఒక వ్యక్తి ప్రవర్తన సరిగా లేకపోతే చూడండి, ఇంత నష్టం జరుగుతున్న ప్రశాంత్, దేవునికి దానికి రావాలన్న మనసు రాల సౌలుకి. తన్ను తానే పొడుచుకొని చచ్చిపోతానికి సిద్ధపడుతున్నాడు, కానీ దేవుడి కనుక వచ్చే ఆ తగ్గింపు మనసు లేకపోయింది. మనం పరలోక రాజ్యం చేర్చబడి ఇక్కడ కూర్చున్నాం, ప్రభు శరీరం తినడం కోసం ఇక్కడ కూర్చున్నాం, ప్రభు రక్తాన్ని త్రాగడం కోసం కూర్చున్నాం. నీ ప్రవర్తన ఏంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన గురించి నీ సేవకుడు సాక్ష్యం ఏంది? నీ ప్రవర్తన గురించి నీ సంఘం సాక్ష్యం ఏంది? నీ ప్రవర్తన గురించి నీ ఇరుగు పొరుగు వారి యొక్క సాక్ష్యం ఏంటి? ప్రార్థన చేసుకుందాం. లేచి నుంచండి, ప్రార్థన చేసుకుందాం. అటు తిరగొద్దు, ఎవరు కళ్ళు మూసుకోండి, లేవండి, బైబిల్ చేతులు పట్టుకోండి. ఎవరు అటు తిరగొద్దు, సమస్తాన్ని పక్కన పడేసేయండి. ఈ సమయం నీ ప్రవర్తన సరిగా మార్చబడే సమయం. నీ ప్రవర్తన సరిగా మార్చబడే సమయం. ఇక ఒక 2 నిమిషాల్లో, ఒక 5 నిమిషాలు మన కూడికి ముగించుకోబోతున్నాం. కళ్ళు మూసుకో, బైబిల్ చేతిలో పట్టుకో. ప్రభువా, నా ప్రవర్తన బాగు చేయండి అయ్యా, నా ప్రవర్తన బాగు చేయండి నాయన, నా ప్రవర్తన బాగు చేయండి. నా ప్రవర్తన బాగలేదు నాయన, అయ్యా నా ప్రవర్తన బాగలేదు ప్రభువా, నా ప్రవర్తన బాగలేదు. వినపడతలా నోరు? అవును కదా, నీ ప్రవర్తన నిన్ను స్వస్థపరచలేకపోతుంది, నీ ప్రవర్తన దేవుడిని నడిపించలేకపోతున్నాడు, నీ ప్రవర్తన నిన్ను దేవుడు ఓదార్చలేకపోతున్నాడు. నువ్వే ఈ వాక్యం విన్నావు కదా, ఇదిగో ఆ బుద్ధి కలిగిన కన్యకలకి వాళ్ళ ప్రవర్తన బట్టి తలుపులు వేయబడ్డాయి అంట, ఆశీర్వాదం తలుపులు వేయబడ్డాయి అంట. ఇజ్రాయేల్ యొక్క అవిధేయమైన ప్రవర్తన బట్టి ఆకాశం ఇత్తడిగా మార్చబడిపోయిందంట, భూమి ఇనుపుగా మార్చబడిపోయిందంట, వర్షం దుమ్ముగాను ధూళిగాను బొగ్గుగాను మార్చబడిపోయిందంట. ఓ నా సహోదరి, నా సహోదరుడా, ఓ నా సహోదరి, నా సహోదరుడా, ఒకసారి ప్రార్థన చేయవా? ప్రభువా, నా ప్రార్థన, నా ప్రవర్తన ప్రభువా, నా కుటుంబంలోకి ఒక శ్రేష్ఠతను తీసుకురావాలి నాయన. ఇదిగో సమూయేలు ప్రవర్తన వంటి ప్రవర్తన కదంట వాళ్ళ బిడ్డలది. దేవుడు సౌలు కోరుకున్నాడమ్మా, సౌలు దేవుడు కోరుకున్నాడు, ఎంతో ఆశ పెట్టుకున్నాడు సౌలు మీద దేవుడు. అయితే తన ఇష్టానుసారమైన ప్రవర్తన సొంతగా సాహసించి చేయటం స్టార్ట్ చేశాడు. నీ ప్రవర్తన మారదా? నీ ప్రవర్తన విధానం మారదా? నీ ప్రవర్తన స్వభావం మారదా? అయ్యా ఒక్కసారి నన్ను దర్శించండి. యవన బిడ్డలారా ప్రార్థన చేసుకోండి, మీ ప్రవర్తన ప్రభావితం చెందాలి. ఇదిగో బైబిల్ చెబుతుంది, బోయేజ్ అంటున్నాడు రూతుతో, రూతు నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన బహు శ్రేష్టకరంగా మార్చబడిపోయింది. రక్షించబడక ముందు ప్రవర్తన కంటే రక్షించబడిన ప్రవర్తన ఇంకా శ్రేష్టకరంగా మార్చబడిపోవాలి. నిజమే ప్రభువా, నా ప్రవర్తన బాగలేదు నాయన, నా ప్రవర్తన బాగలేదు, నా ప్రవర్తన బాగలేదు కాబట్టి తలుపులు వేయబడుతున్నాయి అయ్యా, అయ్యా తలుపులు వేయబడుతున్నాయి అయ్యా, అయ్యా తలుపులు వేయబడుతున్నాయి అయ్యా. ఓపెన్ ద డోర్స్ మాస్టర్. మూయబడిన తలుపులు పగలగొట్టబడాలి.
మూయబడిన తలుపులు పగలగొట్టబడాలి. అయ్యా సహాయం చేయండి. నీకే మహిమ నాయనా. ఓ నీ దేవుడు నేను దర్శించబోతున్నాడు కుమారుడా, నీ దేవుడిని దర్శించబోతున్నాడు కుమార్తె. నువ్వు ఒకటే ప్రార్థన చేసుకో. నా ప్రవర్తన మంచి ప్రవర్తనగా మార్చు. మందిరానికి వెళ్ళేటప్పుడే ప్రవర్తన కాదమ్మా, మందిరం నుంచి వచ్చిన తర్వాత ప్రవర్తన ప్రాముఖ్యము. మందిరానికి నువ్వు ఎలా వెళ్తున్నావో నాకు అనవసరం. మందిరం నుంచి వచ్చినాక నీ ప్రవర్తన మారాలి, నీ ప్రవర్తన బాగుపడాలి. సౌలు ప్రవర్తన బట్టి కొడుకులు సంపవేయబడటం ఏంటి? సౌలు ప్రవర్తన బట్టి కొడుకులు రాజరికాన్ని కోల్పోవటం ఏంటమ్మా? అయ్యో సహాయం చేయండి. నిన్ను బట్టి నీ బిడ్డలు బలహీనలు కావటం ఏంటి? నిన్ను బట్టి నీ బిడ్డలు అడుగు తినేవాళ్ళుగా మార్చబడటం ఏంటి? నిన్ను బట్టి నీ బిడ్డలు దేవుడిచ్చిన బిడ్డలు కష్టపడాలా? నోతెరవా 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 నోతెరువు నోతెరువు నోతెరువు. అయ్యా సహాయం చేయండి అయ్యా, అయ్యా సహాయం చేయండి ప్రభా. అయ్యా నా ప్రవర్తన సరిచేయండి ఆయన, నా ప్రవర్తన సరిచేయండి. నా ప్రవర్తన బట్టి నా కుటుంబము నడవలసిన మార్గాలు నడవాలి. నాకు ఉపదేశం చేయండి ప్రభా, నాకు ఉపదేశం చేయండి ఆయన. నన్ను నడవలసిన మార్గాన్ని నడిపించండి ఆయన. ఓ తండ్రి సహాయం చేయండి. ఓ రాజా సహాయం చేయండి. నీతిమంతుడా సహాయం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రవర్తనలో ఒక మార్పు, ఇకనైనా సరే మన ప్రవర్తనలో ఒక మార్పు వచ్చునుగాక. సాత్వికమైన ప్రవర్తన, ప్రేమ కలిగిన ప్రవర్తన, నమ్మకమైన ప్రవర్తన, మంచి ప్రవర్తన, సద్భక్తితో కూడిన ప్రవర్తన దేవునికి దయచేయాలి. నీ ప్రవర్తన ఇనుప తలుపులను పగలగొట్టిద్దని మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నూతనలేకపోతున్నావు ఎందుకని? నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు ఎందుకని? నీ హృదయం తెరవబడతలేదా? నువ్వు హృదయం పశ్చాత్తాపంలోకి రాలేకపోతుంది ఎందుకని? నోతెరువు, 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 నోతెరువు. నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి. మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నోరు తెరవండి. ఇదిగో మన ప్రవర్తనే ఒక రూపతిలోకి తీసుకురాకపోతుంది. మన ప్రవర్తనే రూపులోకి తీసుకురాలేకపోతుంది. ప్రవర్తన రూపులోకి తీసుకురాలేకపోతుంది. తెరువు, తెరువు. మాట్లాడు, 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 మాట్లాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సూత్రం 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 మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం యేసు ప్రభ, నీ ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి సూత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభా, ఇదిగోనైనా ఈ శుద్ధీకర కోడికలనైనా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు సూత్రాలను చెల్లిస్తున్నాము నాయన. అవును ప్రభా, అయ్యా ప్రతి మాటను బట్టి సూత్రాలైనా అయ్యా. ఇదిగోనైనా శనివారం మాట్లాడిన ప్రతి మాటను బట్టి సూత్రాలనైనా. ఇదిగో ప్రభా, మేము శుద్ధి చేయబడాలనైనా. అవును ప్రభా, ఇదిగోనైనా ప్రార్థన అనే ఆత్మతోనైనా మేము శుద్ధి చేయబడాలనైనా. మా హృదయము శుద్ధి చేయబడాలనైనా, మా తలంపులు శుద్ధి చేయబడాలన్నా సహాయం ఇచ్చేయనైనా. ఇదిగో ప్రభా, మా ప్రవర్తననైనా బట్టి నాయన మా కుటుంబాలనైనా ఇదిగోనైనా శాపంలోకి నడిపించబడకూడదనైనా. అయ్యా నా ప్రవర్తన బట్టి నాయనా నా కుటుంబం మార్చబడాలనైనా, నా ప్రాంత ప్రజలు మార్చబడాలనైనా. అయ్యా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే సూత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా 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 నీకు సూత్రాలనైనా ప్రతి ఒక్కరిలోనైనా ఒక మార్పును కలుగుచ్చేయనైనా. అయ్యా ప్రతి అనాలోచననైనా తీసివేయనైనా. ఈ వాక్యమునైనా హృదయంలో పెట్టుకోనైనా, అది మోసుకెళ్ళనైనా ప్రవర్తన మార్చుకునే అనుభవంలోకి తీసుకురానైనా. అలాంటి ఆసక్తి నాయన కలుగుచ్చేయనైనా. అయ్యా మా ప్రవర్తనైనా ఒక మాదిరికరమైన భక్తిలోకి నడిపించబడాలనైనా, ఒక ఉన్నత శిఖరాలు ఎక్కించేదిగా మార్చబడాలనైనా. అనేక మందికి నాయన సాక్ష్యముగా నిలబెట్టబడేదిగా మార్చబడాలనైనా. అయ్యా సహాయం ఇచ్చేనైనా, సహాయం ఇచ్చేనైనా. మా సావసరుల ప్రతి కుటుంబం ఉన్నాలోనైనా అయ్యా ఒక ప్రవర్తన కలిగేది వారిగా మార్చబడాలనైనా.
ఆ ప్రవర్తన దాని పరిచర్యకి నాయన ఘనత తెచ్చేదిగా మార్చబడాలనైనా అయా సహాయం చేయండి నాయన. యవన బిడ్డల ప్రవర్తన మార్చబడాలి నాయన. వృద్ధాపుడి ఉన్నవారు నాయన వాళ్ళలో నాయన ప్రవర్తన మార్చబడాలనైనా. అయా నడిపోయిన వారి గాడిలో ఒక ప్రవర్తన నాయన ఒక అయా మాకు మాదిరి చూపించేదిగా మార్చబడాలనైనా. అయా సహాయం ఇచ్చేయండి అయినా. అయా మమ్మల్ని చూసి మా బిడ్డలనైనా అయా ప్రవర్తన కలిగి వారిగా జీవించే కృపణ దయచేయనైనా. అయా నీకు సూత్రాలనైనా. అయా సేవకులను జ్ఞాపకం చేసుకోండినైనా. సేవకులు ఇచ్చిననైనా వాక్యమునైనా అయా ఆ వాక్యం ప్రకారం మేము జీవించాలి, కృప చూపించాలని సహాయం చేయండి. ఇంకా లోతైన మనముల బయలుపరచని సహాయం చేయండి అయినా. అయ్యా ఈ పరిచయనైనా ఆశకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి అయినా. ఈ పరిచయలోనైనా ఏది కొదువుగా లేకుండా మెయిన్ దీవులతో నింపండినైనా. అయ్యా ఇదిగోనైనా మాకు ముందున్న సమయంలోనైనా అయ్యా నీ చేతులుగా అప్పగిస్తూ నేను చేస్తున్న ప్రార్థన అంతడుగు నీ పాదచంచి చేర్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం.